రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే మన ప్రధానమంత్రి ఇంటి ముందు వీళ్ళు వెళ్ళి ధర్నాలు చేశారు. దీని గురించి ఇప్పుడు సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి వాంగ్మో, అలాగే కాక్రోచ్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసం రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలు ఆడుతున్నటువంటి నాటకము. మేము జంతర్ మంతర్ వద్ద చాలా శాంతియుతంగా నిరసనలు చేపడుతుంటే మీరు అక్కడ ఈ యొక్క ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా మీ రాజకీయ లబ్ధి కోసం అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి ఇంటి ముందుకు వెళ్ళి మీరు ఎందుకు ధర్నాలు చేశారు? మేము ఇక్కడ శాంతియుతంగా చేస్తున్నాం. నిజంగా మీలో నీతి నిజాయితీ ఉంటే మా పక్కన వచ్చి కూర్చోండి, మాతో చెయ్యండి అని చెప్పి రాహుల్ గాంధీకి ఇప్పుడు సవాల్ విసిరారు. ముఖ్యంగా వాంగ్చుక్ భార్య గీతాంజలి గారు అయితే గట్టిగానే ఇచ్చారు. ఈవిడ రాహుల్ గాంధీకి కొంచెం చురకలు కూడా పెట్టారు. నువ్వు ఎప్పుడైనా సరే కరెక్ట్ అయిన సమయంలో ఇలాంటివి ఏదైనా వస్తే ఉపయోగించుకుంటావు, కానీ నీకు నువ్వుగా ఏ రోజు ధర్నాలు చేయవు, ఉద్యమాలు చేయడం చేత కాదు. ఏదైనా ఎవరైనా విద్యార్థులు ఎవరైనా చేస్తే వాళ్ళని తప్పుదోవ పట్టే విధంగా నీ స్వార్థం కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తారన్న విధంగా ఆవిడ మాట్లాడుతుంది. మరి ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు దీని గురించి మాట్లాడలేదు. ఆవిడకి ఇప్పుడు కౌంటర్లు ఇవ్వలేదు. మళ్ళీ కౌంటర్లు ఇస్తే ఈ రెండు పెద్ద పెద్ద యుద్ధాలు అయిపోతాయి కాబట్టి వీళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరవు. ఇప్పటికే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా మేము చాలా పెద్ద ఉద్యమం చేసేస్తున్నాం అన్న విధంగా వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు వీళ్ళేమొచ్చేసి గాలి తీసేశారు.